హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని సున్ను ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అమ్మమ్మల కాలం నాటి ఈ సున్నుండలు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. స్వీట్స్లో కల్లా హెల్తీ అంటే సున్నుండనే చెప్పుకోవచ్చండి. పక్కా కొలతలతో సున్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మినపప్పు వేసుకోవాలి. కిలో మినపప్పుకి నేను ఇప్పుడు సున్నుండలు పక్కా కొలతలతో చూపించబోతున్నాను. మినపప్పు వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ మినపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు ఫ్రై అవ్వడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి. పప్పు అనేది ఫ్రై అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే పప్పుని మనం నమిలినప్పుడు పంటికి జిగురుగా అంటుకోకుండా కరకరలాడుతూ ఉండాలండి. అప్పుడు పప్పు ఫ్రై అయినట్టు. అప్పటి వరకు పప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు అనేది ఫ్రై అవుతుంటే మంచి వాసన కూడా వస్తుందండి. పప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే సున్నుండ తినేటప్పుడు మనకి పంటికి జిగురు కింద అంటుకోకుండా సున్నుండ టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి రైస్ అనేది తప్పకుండా వేసుకోవాలి. ఈ రైస్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. బియ్యాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పుని ఈ బియ్యాన్ని ఒకటే బౌల్లో వేసుకోవాలండి. వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ రెండింటిని మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం మినపప్పుని పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్వీట్నెస్ కోసం 400 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను నేను. 100 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే మొత్తం బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం టేస్ట్ అనేది తెలియకుండా ఉండడం కోసం నేను షుగర్ని వేసుకుంటున్నాను. పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు కాబట్టి ఇలా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మిక్సీ వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసుకొని ఈ బెల్లం పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. బెల్లం అనేది ఉండలు లేకుండా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. అచ్చంగా బెల్లం వేసుకోవడం వల్ల బెల్లం టేస్ట్ అనేది పిల్లలు ఇష్టపడరు. కొద్దిగా ఉప్పు బెల్లం అయినా కానీ ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఉప్పునెస్ అనేది తెలియదండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీంట్లో నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి అనేది 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేడి చేసి వేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది కూడా ఎక్కువగా పట్టదు. ఇలా నెయ్యి వేసుకొని ఈ పిండి మొత్తాన్ని నెయ్యిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ విధంగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా సున్నుండలు అనేవి రెడీ చేసుకోవాలండి. ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని మారం చేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ సున్నుండలు ఇలా చేసి పెట్టారంటే 1 or 2 months వరకు అస్సలు పాడవ్వండి. ఇది హెల్దీ స్నాక్స్ అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అమ్మమ్మల కాలం నాటి కమ్మని సున్నుండలు రెడీ అండి. ఈ మినప సున్నుండలు పెళ్ళిళ్ళకి కంపల్సరీ మన సాంప్రదాయ వంటకం కింద చేసి పెడతారు కదా. ఈ సున్నుండలు అనేవి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి. కమ్మని సున్నుండలు రెడీ అండి. సున్నుండల వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.